ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. కాపరులకు శ్రమ. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు. యెహెజ్కేలు 34:2-4. శక్తి ఉన్నవారు మనందరికీ ఏదో ఒక రకమైన శక్తి ఉంది. బలహీనమైన వారి పట్ల శ్రద్ధ వహించాలని, పోరాడుతున్న వారిపై శ్రద్ధ వహించాలని, వైకల్యం గల వారి పట్ల శ్రద్ధ వహించాలని లేఖనాలు సూచిస్తున్నాయి. అయితే చాలా తరచుగా శ్రద్ధ అవసరం ఉన్న వారిని మనం విస్మరిస్తాం. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఇశ్రాయేలు నాయకులను వారి స్వార్థం కోసం సహాయం అవసరమైన వారిని నిర్లక్ష్యం చేసినందుకు వారిని మందలించాడు. కాపరులకు శ్రమ. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటికి కట్టుకట్టరు అని దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పాడు. మన వ్యక్తిగత ప్రాధాన్యతలు, నాయకత్వ తత్వాలు లేదా ఆర్థిక విధానాలు ఆపదలో ఉన్న వారి పట్ల ఎంత తరచుగా తక్కువ శ్రద్ధ చూపుతాయి. దేవుడు మన కొరకు వేరొక మార్గాన్ని తెలుపుతున్నాడు. అదేమిటంటే బలవంతులు బలహీనుల పట్ల శ్రద్ధ వహించుట. శక్తివంతులు బలహీనుల పట్ల శ్రద్ధ వహించుటను ఎప్పుడైనా గమనించావా? వారు బలహీనులను ఎలా నిర్లక్ష్యం చేశారో. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీవు ప్రేమించినట్లు నాకు ప్రేమించుటకు నేర్పుము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.